ఫ్రెండ్స్ ఇది beatXP Vega Neo మొత్తం రెండు స్మార్ట్ వాచ్లు అయితే ఉన్నాయి. రెండు డిఫరెంట్ కలర్స్. ఒకటి వచ్చేసరికి బ్లాక్, ఒకటి వచ్చేసరికి సిల్వర్ కలర్. రెండు మీకు సేమ్ వాచ్లే, కలర్లే డిఫరెంట్ అనమాట. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే 1.43 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్ అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. AMOLED అండ్ బ్లూటూత్ కాలింగ్తో ఇదే మీకు మార్కెట్లో ప్రజెంట్ తక్కువ రేట్లో దొరికే వాచ్. ఇది ఫస్ట్ ఇయర్లో వీళ్ళు 1799 రూపాయలు తీసుకొని వస్తున్నారు. అంటే 1800 రూపాయలకి మీకు AMOLED స్క్రీన్ వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో వాచ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ తిప్పితే మాత్రం మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. 300 mAh బ్యాటరీ ఉంది, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, 200+ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, 100+ స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి, ఇన్స్టాంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తే కానీ రిప్లై ఇవ్వడానికి ఉండదు. ఇవే మొత్తం స్పెసిఫికేషన్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, అది ఒకటి మెన్షన్ చేయాలి వీళ్ళు. వాటర్ రెసిస్టెన్స్ దీని మీకు IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. డీప్ వాటర్లో కూడా దీన్ని పెట్టచ్చు. ఇంకా దీని బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం స్మార్ట్ వాచ్తో పాటు మీకు ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి అండ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. వాచ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. క్వాలిటీ పరంగా అయితే మొత్తం ప్రాబ్లం అయితే ఏం లేదు. AMOLED డిస్ప్లే ఇది. రీసెంట్గా వీళ్ళదే నేను LCD డిస్ప్లే వాచ్ ఒకటి యూస్ చేస్తే దాంతో కంపేర్ చేస్తే మాత్రం అది 1500 రూపాయలు ఫ్లక్స్ వాచ్. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. 60 Hz రిఫ్రెష్ డిస్ప్లే కాబట్టి. అండ్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం మీకు పాలికార్బోనేట్ బిల్డ్ అండ్ ఈ స్ట్రాప్స్ వస్తారు మీకు రబ్బర్ ఫినిషింగ్లో అయితే వస్తున్నాయి. వాచ్ డైల్ కూడా పెద్దగా ఉంది, 1.43 ఇంచ్ డిస్ప్లే. సో వాచ్ డైల్ కూడా మీకు పెద్దగా అయితే కనిపిస్తుంది. అండ్ వాచ్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ బేసిక్ బాటమ్ నుంచి టాప్కి స్వైప్ చేస్తారనుకోండి ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి, ఇక్కడ కనిపిస్తాయి. లెఫ్ట్కి స్వైప్ చేస్తే పర్సనలైజేషన్ అని ఉంది, ఇక్కడ మీరు ఏమేమి పెట్టుకోవాలి, ఏమేమి తీసేయాలి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి. మీకు ఇది హార్ట్ రేట్, స్ట్రెస్, ఇది వచ్చేసరికి యాక్టివిటీ అండ్ హోమ్ స్క్రీన్ లాంగ్ పర్చేస్ పట్టుకున్నాను అనుకోండి మనకి ఈ వాచ్ ఫేసెస్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు చాలా అయితే ఉన్నాయి. సో చాలా వాచ్ ఫేసెస్ అండ్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు మీ ఫోటో కూడా వాల్పేపర్లో మీరు పెట్టుకోవాలనుకుని పెట్టుకోవచ్చు. అది ఎలాగో నేను తర్వాత మీకు చూపిస్తాను యాప్ గురించి చెప్పేటప్పుడు. అండ్ చాలా ఉన్నాయి వాచ్ ఫేసెస్ అయితే, ఇది డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, స్టెప్స్, కిలోమీటర్స్, క్యాలరీస్. సో మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది వాచ్ ఫేసెస్ అయితే. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఫీచర్స్ అయితే మీకు లోపల సెట్టింగ్స్లో అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు ఫీచర్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం లిస్ట్ వ్యూలో పెడదాం. సో ఇక్కడ మనకి మెనూ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, లిస్ట్ సెల్యులర్ రోలింగ్గా ఉంది. సో ఇప్పుడు సెల్యులర్లో ఉన్నట్టుంది, లిస్ట్లో పెడదాం మనం. ఇక్కడ చూస్తే మీకు స్లీప్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, SpO2 అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, నోటిఫికేషన్స్, అలారం, మ్యూజిక్, ఫోన్ మ్యూజిక్ నేను కంట్రోల్ చేయొచ్చు, వెదర్ ఇన్ఫర్మేషన్, కెమెరా, ఫోన్ కెమెరా దీనిలో కంట్రోల్ చేయొచ్చు, ఫైండ్ మై ఫోన్ ఉంది, స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, ఓల్డ్ క్లాక్ ఉంది, వాయిస్ అసిస్టెంట్ ఇది. దీని మీద ట్యాప్ చేస్తారనుకోండి మీ ఫోన్లో వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మనం ట్యాప్ చేసి ఏమైనా అడగవచ్చు దీన్ని, వాట్ ఈస్ ద వెదర్ ఇన్ హైదరాబాద్. ఇట్లా మీరు వాయిస్ అసిస్టెంట్ యూస్ చేసుకోవచ్చు. మీ ఫోన్ అయితే ఇది యూస్ చేసుకుంటే ఫోన్ వాయిస్ అసిస్టెంట్ మీకు ఏది ఉంటే అది యూస్ చేసుకొని మీకు ఆన్సర్ అయితే చెప్తుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఉంది, ఇక్కడ మీరు స్టాక్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అది యాప్ నుంచి యాడ్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ స్టాండ్ బై డయల్, సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్స్, క్యాలిక్యులేటర్ కూడా ఉంది. క్యాలిక్యులేటర్ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే వాచ్ నుంచే మీరు యూస్ చేయొచ్చు. ఇది కూడా మంచి ఫీచర్. మీరు క్విక్గా క్యాలిక్యులేటర్ యూస్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్స్ కూడా యాడ్ చేసి యాప్ నుంచి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి. డైరెక్ట్గా మీరు ఒక ట్యాప్తో కాల్ చేయొచ్చు ఎవరైనా కాంటాక్ట్కి. అండ్ కాల్ హిస్టరీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కాల్ చేస్తే. అండ్ డైల్ మీ డైరెక్ట్ నెంబర్ డైల్ చేయండి, ఇక్కడ నుంచి మీరు డైల్ చేయొచ్చు. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వాచ్ అయితే మీకు వస్తుంది. అండ్ ఇక్కడ స్పోర్ట్స్, ఇక్కడ చూడ చాలా స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి, 100+ ఉంటాయి. రన్నింగ్, ట్రెడ్మిల్, వాకింగ్, సైక్లింగ్, క్లైంబింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, యోగా. ఇక్కడ మీకు కొన్నే ఉన్నాయి, మిగతా మీరు యాప్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. మీకు ఫేవరెట్ అని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వర్కౌట్ రికార్డ్, డైల్, కాంటాక్ట్, హార్ట్ రేట్, స్ట్రెస్, ఇవన్నీ ఇంకా నార్మలే. సో ఇవన్నీ ఉన్నాయి దీనిలో. ఫీచర్స్ వచ్చి అన్నీ ఉన్నాయి మీకు, హార్ట్ రేట్, స్ట్రెస్, స్లీప్, బ్లడ్ ప్రెషర్, SpO2, సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అన్నీ మీకు హెల్త్ పరంగా అయితే అన్నీ ఉన్నాయి. రిజల్ట్స్ వస్తారు మీకు 70% యాక్యురసీ అయితే వస్తాయి. మీరు కంప్లీట్ దీని మీద డిపెండ్ అవ్వకండి. ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ వాచెస్ మీద హెల్త్ పరంగా మాత్రం కేర్ తీసుకోండి, కానీ వీటి మీద కంప్లీట్ డిపెండ్ అవ్వకండి. మీరు తరచూ మీ ఏజ్ బట్టి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక దీని యాప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని యాప్ వచ్చేసరికి beatXP ట్రాక్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. మీ వర్కౌట్ రికార్డ్స్, అన్ని స్టెప్స్, ఎన్ని క్యాలరీస్ బర్న్, ఎన్ని కిలోమీటర్స్ నడిచారు, హార్ట్ రేట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ డేటా, స్ట్రెస్ మానిటర్, ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు డివైస్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం వాచ్ ఫేస్ గ్యాలరీ ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. దగ్గర 200+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. సో మీరు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే కస్టమ్ ఫేస్లోకి వెళ్ళి మీ ఫేస్ని మీరు వాల్పేపర్లో పెట్టుకోవచ్చు.
ఇది ఎక్కడ చేయాలంటే మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్లో కస్టమ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఇక్కడ మీకు కెమెరా డైరెక్ట్ ఫోటో తీసి ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. అదే ట్రై చేద్దాం. ఎప్పుడు మనం గ్యాలరీలో నుంచి పెడుతుంటాం, ఇప్పుడు ఫోటో తీసి పెడదాం. ఈ ఫోటో నేను ఇప్పుడు వాల్పేపర్ లాగా పెట్టుకోవచ్చు. సింక్ కొట్టేస్తే ఇక్కడ చూడొచ్చు వాచ్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనం పెట్టింది. ఇట్లా మీరు సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్స్ ఏ యాప్ నుంచి కావాలి ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్కమింగ్ కాల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఏదైనా కాల్స్ వస్తే మీకు డైరెక్ట్ అక్కడికైతే కనిపిస్తూ ఉంటాయి. లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ నోటిఫికేషన్స్ మాత్రం మీకు కనిపిస్తే కానీ రిప్లై ఇవ్వడానికి అయితే ఉండదు. యాంటీ లాస్ట్ రిమైండర్, డూ నాట్ డిస్టర్బ్, సెనటరీ అంటే ఎక్కువసేపు కూర్చుంటే మీకు వార్నింగ్ ఇవ్వడం. మెజరింగ్ యూనిట్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇంక మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు హెచ్ఆర్ హార్ట్ రేట్ మీకు 24/7 ఎప్పుడైనా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. మానిటర్ ఇంటర్వెల్ చూడొచ్చు. ఇక్కడ మీరు టైం సెట్ చేసుకోవచ్చు. 30 నిమిషాలకు ఒకసారి, 15 నిమిషాలకు ఒకసారి. ఇక్కడ మీరు ఇది తక్కువ పెట్టుకున్నారనుకోండి ఎక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మీ ఇష్టం అది. హార్ట్ రేట్ మీరు యూజ్ చేస్తాం బట్టి ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. 300 mAh బ్యాటరీ ఉంటుంది. వీళ్ళు చెప్పేది 7 days అని చెప్తున్నారు, కానీ మీరు హెవీగా యూజ్ చేస్తే 2 days అలా అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ హార్ట్ రేట్ మీరు మరి 24/7 పెట్టుకొని ఇట్లా మీరు ఎక్కువ కాల్స్ మాట్లాడడం ఇట్లాంటివి చేస్తే మాత్రం 2 రోజులు అట్లా వస్తాయి. నెక్స్ట్ ఇంకా పీరియడ్ ట్రాకర్, ఇది లేడీస్కి ఉపయోగపడుతుంది. కెమెరా ఆల్రెడీ చెప్పాను, ఇది మనం ఫోన్ కెమెరాని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు, ఇలా ఫోటో తీయచ్చు. నెక్స్ట్ ఫోన్ బుక్, ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీద ట్యాప్ చేశారనుకోండి ఇక్కడ మీకు కాంటాక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఏదైనా కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని డన్ కొడితే ఇక్కడ మీకు వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ మ్యాక్సిమం 20 కాంటాక్ట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్ మీకు డైరెక్ట్ వాచ్లో కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ స్టాక్ మార్కెట్ కూడా అంతే, స్టాక్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టాక్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీమార్ట్ అని చెప్పి సెట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చు డీమార్ట్ వచ్చింది స్టాకు. సో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే స్టాక్ మీకు వాచ్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ నుంచి మీరు వీటిని కంట్రోల్ చేయాలి, యాప్ నుంచి దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా beatXP వెగా నియో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ ఇది మీకు ప్రజెంట్ మార్కెట్లో ఒకవేళ మీరు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వాచ్ కోసం చూస్తుంటే మాత్రం ఇది తక్కువ రేట్లో దొరికే వాచ్. 1799 రూపాయలకి ఇది అయితే మీకు లభిస్తుంది. వాచ్ సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ప్రైస్ అయితే మాత్రం కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు మోస్ట్లీ, తర్వాత ఇది చేంజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం వీడియో రికార్డ్ చేసే టైంకి ఇది ఫస్ట్ సేల్ డేట్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎప్పుడు వస్తుంది. అండ్ దాని ప్రైస్ ఎక్కడ కొనుక్కోవాలని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇది వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.